హాయ్ డార్లింగ్స్, మన తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారక్క జాతర ఉంది కదా మేడారం. అది 2 ఏళ్ళకి ఒకసారి జరిగిద్ది. అది జరగని నెక్స్ట్ ఇయర్లో జరిగే జాతరే సెకండ్ బిగ్గెస్ట్ జాతర మా సూర్యాపేటలో జరిగిద్ది. ఇదే పెద్దగట్టు జాతర అంటారు, దీన్ని గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు. ఈ జాతరకి లక్షల్లో జనం వస్తారనమాట. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అని తేడా లేకుండా మొక్కు తీర్చుకున్నానికి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారనమాట జనం. ఇట్లనే బయట టాక్ నడుస్తుంది. నాకు కూడా తెలియదు ఎక్కడెక్కడి నుంచి వస్తారో. నాకు వచ్చిన సోదాలో మీ షోలే వేస్తున్నా. ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉంటుంది. బండ్లు చాలా దూరం పెట్టి నడుచుకుంటూ పోండి. నేను మా బోక్ ఫ్రెండ్స్ అందరూ నడుచుకుంటూనే పోయాను. జాతర దగ్గర అస్సలు సిగ్నల్ ఉండదు. ఫోన్లు, పర్సులు, చైన్లు అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అక్కడక్కడ తిరుగుతారు. దొబ్బేస్తే నాకు సంబంధం లేదు. చిన్న పిల్లల ముసలు ఎవరైనా తప్పిపోతే ఈ మర్రి చెట్టు ఇక్కడ కంప్లైంట్ చేయండి. దర్శనం కోసం గుట్టెక్కుతుంటే నా జేబులోంచి 20 రూపాయలు జారిపడ్డాయి. ఈ అమ్మాయి ఎవరో పిలిచి మరీ ఇచ్చింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి కూడా చూద్దాన్ని భలేగుంది. చెప్తే తిడతారని చెప్పలే. గుట్టెక్కిన తర్వాత అక్కడ యాదవ్స్ సాంగ్స్ పాడుకుంటూ డాన్స్ చేస్తారు. ఓలింగా ఓలింగా అనుకుంటా. మేము కూడా అందులో ఎక్కువసేపు డాన్స్ చేసినాం. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి గుళ్ళో పోదామని పోతుంటే ఇక్కడ ఏదో చేస్తున్నారు. ఈ హోల్లో వాటర్ పోస్తుంది. ఏందో నాకు అర్థం కాలేదు. దర్శనంకు చూడండి ఎంతమంది వచ్చారో. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిలబడి మరీ చూస్తున్నారు. దర్శనం అయిపోయింది. కిందికి వస్తుంటే బ్యాక్ సైడ్ గుడి వెనకాల కొబ్బరికాయ కొడుతున్నారు. ఈ పోల్ కాడ ఏందో నాకు అర్థం కాలేదు. శివయ్యని చూసి కొద్దిసేపు అట్లా ఫ్రెండ్స్ తోటి కథలు పడి ఇంటికి వచ్చిన. ఇప్పటికే వీడియో ఛానల్ ఎంత అయిపోయింది. ఉంటాను నెక్స్ట్ వీడియోలో అన్నీ చెప్తాను. ఇది గుట్ట బ్యాక్ సైడ్ ఓలింగా. బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా.